పంజాబ్ నుండి అండి నరేంద్ర కుమార్ గారు. తిన్నారా నరేంద్ర కుమార్ గారు? చూసారా కదా! దాని తర్వాతే ఎక్కువ తనని నామినేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అసలు ఎంత స్ట్రెంత్ ఉందా పవన్‌కసలు. ఈరోజు కూడా ఏదో బిట్ చూసాను. నామినేషన్‌లు సంజన గారు ఏదో అనడము రీతూని. మీరు చూసారా? నరేంద్ర కుమార్ గారు తిన్నారా? ఏంటి స్పెషల్ ఈరోజు? నేను అది చూసాను. బట్ తను ఆ వర్డ్ యూజ్ చేయడం అంత మంచిగా అనిపించలేదు నాకు. ఎందుకు? వంకాయ పప్పు. ఓకే. ఇంకా నరేంద్ర కుమార్ గారు ఎదురు చూపు తాకిడి కనుపాప కాంజరి బాగుందండి నరసింహ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మీ ఏజ్ హాయ్ అండి రంగారావు గారు. కాదండి. ఎక్కడ నుండి రంగారావు గారు? మీరు కవినా నరసింహ గారు? అవును, తను ఎప్పుడు అంతే, ఎప్పుడు అంతే. కవర్ చేసుకోవటం చాలా బాగా నేర్చుకునేసినారు. బట్ అది పెద్ద బిగ్ ఫైట్ అయ్యేలాగా ఉంది. ఈరోజు మీరు చూస్తారు కదా సంపత్ గారు. ఏంటి రాజస్థాన్ కా టెంపరేచరా? రాజస్థాన్ టెంపరేచర్ నాకు ఇలా తెలుస్తుందండి. నేను ఇప్పుడు పంజాబ్లో ఉన్నాను కానీ యాక్చువల్లీ పంజాబ్లో ఎంత టెంపరేచర్ ఉందని కూడా నాకు తెలియదు. అమ్మాయిలు అబద్ధాలు చెప్పకూడదు. నిజంగానే మీరు చెప్పింది కాదండి, ఓకేనా? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చూస్తా. మీ ఫేవరెట్ అనే ఏమీ అనిపించదు కానీ నాకు కళ్యాణ్ అనిపిస్తుంది. నాకు కళ్యాణ్ అనిపిస్తుంది. కళ్యాణ్ అనిపిస్తుంది. తర్వాత నాకు భరణి గారిది తనుజాది ఒక ఫాదర్ అండ్ డాటర్ ఆ రిలేషన్షిప్ బాగుంటుంది. మీరు నా కవిత చదవలేదు. చదివానండి నరసింహ గారు. కాకపోతే నేను ఏమంటారు బయట చదవలేదు, మనసులో చదువుకున్నా. ఫస్ట్ చదివాను, నేను 3 టైమ్స్ చదివాను మీ కవిత. బాగుంది. సారీ అండి రంగారావు గారు, నాకు సాంగ్స్ రాదండి. 9th సీజన్లోనా? ఇప్పుడు ఏది 9th సీజనే కదా ఇది సంపత్ గారు. హాయ్ అండి కాశీ గారు, తిన్నారా? సంపత్ గారు ఇది 9th సీజన్.